శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 18వ సర్గము. రావణుడు అశోకవాటికకు వచ్చుట, హనుమంతుడు అతనిని చూచుట. తథా విప్రేక్షమాణస్య వనం పుష్పితపాదపం విచిన్వతస్య వైదేహీం కించిచ్ఛేషా నిశాభవత్. ఆ విధముగా హనుమంతుడు పూలతో నిండిన వృక్షములు గల ఆ వనమునందంతటను గాలించుచు సీతాదేవిని గుర్తించునంతలో వేకోజాము అయ్యను. షడంగ వేద విదుషాం క్రతు ప్రవరయాజినాం శుశ్రావ బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరాక్షసం. వేదాంగముల యందు నిష్ణాతులను ప్రముఖ యజ్ఞములను చేసిన వారును అయిన బ్రహ్మరాక్షసులు ఆ వేకువజామున కావించుచున్న వేదఘోషలను హనుమంతుడు వినెను. అధ మంగళవాదిత్రై శబ్దై శ్రోత్ర మనోహరై ప్రాబుధ్యత మహాబాహు దశగ్రీవో మహాబలః. పిమ్మట వినసొంపైన మంగళకరములైన చతుర్వాద్య ధ్వనులచే దీర్ఘబాహువు మహాబలము గలవాడును అయిన దశకంఠుని అతని అనుచరులు మేల్కొలిపిరి. విబుధ్యతు యథాకాలం రాక్షసేంద్ర ప్రతాపవాన్ స్రస్త మాల్యాంబరధరో వైదేహీ మన్వచింతయత్. ప్రతాపశాలి అయిన రావణుడు సకాలమున మేల్కొనెను. చెదిరిన హారములను జారిపోవుచున్న వస్త్రములను సర్దుకొనెను. ఎల్లప్పుడూ సీతాదేవి అతని స్మృతిపథమున మెదలుచునే ఉండెను. భృశం నియుక్తస్తస్యాం చ మదనేన మదోత్కటః నసతం రాక్షసః కామం శశాకాత్మని గూహితుం. సీతాదేవిపై మరులుగొనియున్న అతనిలో ఇంకనూ కామ వికారములు చెలరేగెను. మదోన్మత్తుడైన రావణుడు తన కామాతిరేకమును అణుచుకొనలేకపోయెను. స సర్వాభరణైర్యుక్తో బిభ్రత్ శ్రియమనుత్తమాం తాం నగైర్బహుభిర్జుష్టాం సర్వపుష్పఫలోపగైః వృతాం పుష్కరిణీభిశ్చ నానాపుష్పోపశోభితాం సదా మదైశ్చ విహగైః విచిత్రాం పరమాద్భుతాం. ఈహామృగైశ్చ వివిధైః జుష్టాం దృష్టి మనోహరైః వీధి సంప్రేక్షమానశ్చ మణికాంచనతోరణాః నానామృగగణాకీర్ణాం ఫలైః ప్రపతితైర్వృతాం అశోకవనికామేవ ప్రావిశత్ సంతతద్రుమాం. అతడు సర్వాభరణ భూషితుడై నూతన శోభలతో తేజరిల్లుచుండెను. పిమ్మట
వివిధములకు ఫలములతోడను పూలతోనూ శోభిల్లుచున్న వృక్షములు గల ఆ అశోకవనమున ప్రవేశించెను. ఆ అశోకవనము సరస్సులతో నిండి ఉండెను. నానావిధ పుష్పములచే శోభిల్లుచుండెను. అది నిరంతరము మత్తిల్లిన పక్షుల కలకలారావములతో అద్భుతావహమై చిత్ర విచిత్రముగా నుండెను. చక్కని చూపులు గల వివిధములగు క్రీడామృగములతో అలరారుచుండెను. అనేక విధములగు మృగముల గుంపులతో విలసిల్లుచుండెను. అందు ఆయా వృక్షముల నుండి రాలిన ఫలములతో నేల ఎంతయు నిండి ఉండెను. అందలి చెట్లు దట్టముగా నుండెను. మణి ఖచ్చితములైన బంగారు ముఖద్వారముల గల ఉద్యానవన వీధులను గాంచుచు రావణుడు అందు ప్రవేశించెను. అంగనాశత మాత్రం తు తం వ్రజంతమనువ్రజన్ మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వయోషితః దీపికాః కాంచనీః కాశ్చిత్ జగృహుస్తత్ర యోషితః వాలవ్యజనహస్తాశ్చ తాళవృంతాని చాపరాః కాంచనైరపి భృంగారైః జహృస్సలిలమగ్రతః మండలాగ్రాన్ భృశీశ్చైవ గృహ్యాన్యాః పృష్ఠతో యయుః. దేవకన్యలు గంధర్వకాంతులు దేవేంద్రుని అనుసరించినట్లు పులస్త్య వంశజుడైన ఆ రావణుని వందల కొలది అంగనలు అనుగమించిరి. అచ్చట కొందరు యువతులు బంగారు కరదీపికలను, మరికొందరు విసనకర్రలను, వింజామరలను చేబుని అతనిని సేవించుచుండిరి. కొందరు బంగారు పూర్ణ కుంభములతో ముందు నడుచుచుండిరి. మరికొందరు ఖడ్గములను ఆస్తరణములను గ్రహించి అతని వెనుక నడుచుచుండిరి. కాచిద్రత్నమయీం స్థాళీం పూర్ణాం పానస్య భామిని దక్షిణేనైవ తదా జగ్రాహ పానిన. మరొక నెరజాన మద్యముతో నిండిన రత్న ఖచ్చిత పాత్రను కుడి చేత పట్టుకుని రావణుని ప్రక్కన నడుచుచుండెను. రాజహంస ప్రతీకాసం ఛత్రం పూర్ణ శశిప్రభం సౌవర్ణ దండమపరా గృహీత్వా పృష్ఠతో యయౌ. ఇంకొక తరుణి రాజహంస వలె స్వచ్ఛమై నిండు చంద్రుని వంటి కాంతి కలిగిన బంగారు దండముగల గొడుగును పట్టుకుని అతని వెనక నడుచుచుండెను. నిద్రామదపదీతాక్షో రావణస్యోత్తమాః స్త్రియః అనుజగ్ముః పతిం వీరం ఘనం విద్యుల్లతా ఇవ. రావణుని అనుంగు సతులు మత్తుతో మూతలు పడుచున్న కన్నులు గలవారై మెరుపు తీగలు మేఘమును వలె వీరుడైన తమ పతిని అనుసరించుచుండిరి. వ్యావిద్ధ హరికేయూరాః సమామృదిత వర్ణకాః సమాగళిత కేశాంతాః సస్వేద వదనాస్తథా ఘార్నంత్యో మదశేషేన నిద్రయా చ శుభాననాః స్వేద క్లిష్టాంగ కుసుమాః సుమాల్యాకులమూర్ధజాః ప్రియాంతం నైర్వృత పతిం నార్యో మదిరలోచనాః బహుమానాచ్చ కామాచ్చ ప్రియా భార్యాస్త్వమన్వయుః. రావణుని ప్రియసతులు మదిరలోచనలు అయిన ఆ తరుణీమణుల హారములు కేయూరములు తమ తమ స్థానముల నుండి తొలగి ఉండెను. వారి మైపూతలు రాలిపోయి ఉండెను. కొప్పులు జారి చెదిరి ఉండెను. ముఖములపై స్వేదబిందువులు కనపట్టుచుండెను. ముఖములు ముద్దులొలుకుచుండెను. వారు నిద్రమత్తుతో తూలుచుండిరి. వారి శరీరములపై గల కుసుమములు స్వేదబిందువులచే తడిసి ఉండెను. శిరోజములు పూలమాలలు కదలుచుండెను. అతని ప్రియభార్యలందరూ ఆదరాభిమానములతోనూ కామముతోనూ రావణుని అనుసరించుచుండిరి. సచ కామపరీధీనాః పతిస్తాసాం మహాబలః సీతాస్తకమనామందో మదాంచిత గతిర్భభౌ. వారికి పతి అయిన మహాబలుడగు ఆ రావణుడు కామవశుడగుటచే మందబుద్ధి అయి సీతాదేవిపై గల ఆసక్తితో మత్తిల్లిన నడకలతో తిన్నగా వచ్చెను. తతః కాంచీ నినాదం చ నూపురాణాం చ నిస్వనం శుశ్రావ పరమస్త్రీణాం స కపిర్మారుతాత్మజః. అప్పుడు ఆ ఉత్తమ స్త్రీల యొక్క వడ్డానపు సవ్వడులను అందెల రవళులను వాయుసునుడు వినెను. తం చాప్రతిమ కర్మాణం అచింత్య బలపౌరుషం ద్వారదేశమనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః. సాటిలేని దుస్సాహస కార్యములను చేయువాడును అమిత బలపరాక్రమశాలియు అశోక వనద్వారము కడకు చేరినవాడును అగు ఆ రావణుని వానరోత్తముడైన హనుమంతుడు చూచెను. దీపికాభిరనేకాభిః సమంతాదవభాసితం గంధ తైలావసిక్తాభిః ధ్రియమాణాభిరగ్రతః కామదర్పమదైర్యుక్తం జిహ్మతామ్రాయత యతేక్షణం సమక్షమివ కందర్పం అపవిద్ధ సరాసనం మధితామృతఫేనాభం అరజోవస్త్రముత్తమం సలీలమనుకర్షంతం విముక్తం సక్తమంగదే తం పత్ర విటపే లీనః పత్రపుష్పఘనాత్వృతః సమీపమివ సంక్రాంతం నిధ్యాతుముపచక్రమే. సుగంధ తైలములతో తడుపబడిన అనేక కరదీపికలను ధరించి స్త్రీలు ముందు నడుచుచుండగా అంతటను వ్యాపించిన వాటి వెలుగులలో అతడు తేజరిల్లుచుండెను. అతనిలో కామము, గర్వము, మదము పెచ్చు పెరిగి ఉండెను.
అతని విశాల నేత్రములు కుటిలములై ఎర్రబారి ఉండెను. అతడు ధనుస్సును ధరింపక సమక్షమున నిలిచిన మన్మధుని వలె ఉండెను. మదింపబడిన అమృతపు నురుగు వలె స్వచ్ఛమై నిర్మలమైన అతని ఉత్తరీయము జారి కేయూరమునందు చిక్కుకొనెను. దానిని అతడు విలాసముగా లాగుచుండెను. అట్టి రావణుడు సమీపించుచుండగా హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మపై ఒదిగి దట్టమైన పత్రపుష్పములచే కప్పబడిన వాడై అతనిని పరికించి చూడసాగెను. ఆవేక్షమానస్తు తతో దదర్శ కపికుంజర రూప యవ్వన సంపన్న రావణస్య వరస్త్రియ. నలుదెసలా పరికించి చూచున్న కపివరుడు రూప యవ్వన సంపన్నులైన రావణుని ప్రియపత్నులను గాంచెను. తాభిః పరివృతో రాజా సురూపాభిర్మహాయశాః తన్మృగద్విజసంగుష్టం ప్రవిష్టః ప్రమదావనం. మిక్కిలి ప్రసిద్ధికెక్కిన రావణుడు ఆ సుందరీమణులచే పరివృతుడై మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండిన ఆ ప్రమదావనమున ప్రవేశించెను. క్షీభో విచిత్రాభరణః శంకుకర్ణో మహాబలః తేన విశ్రవసః పుత్రః స దృష్టో రాక్షసాధిపః. మదించి ఉన్నవాడు విచిత్రములైన ఆభరణములను ధరించి వాడును గర్వముతో చెవులను రిక్కించి ఉన్నవాడును మహాబలశాలియు విశ్రవసుని పుత్రుడును అయిన రావణుని హనుమంతుడు చూచెను. వృతః పరమనారీభిః తారాభిరివ చంద్రమాః తం దదర్శ్య మహాతేజాః తేజోవంతం మహాకపిః. అతడు తారలచే చంద్రుని వలె నారీమణులచే పరివృతుడై ఉండెను. అట్టి తేజస్శాలిని మహాపరాక్రమశాలిన హనుమంతుడు గాంచెను. రావణోయం మహాబాహుః ఇది సంచింత్య వానరః సోయమేవ పురాసేతే పురమధ్యే గృహోత్తమే అవప్లుతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజః. మహాబాహువైన ఈ రావణుడు లంకాపురమునందలి మహాప్రాసాదమున శయనించి ఉండగా ఇంతకుముందే చూచి ఉంటిని. అతడు ఇతడే అని భావించి దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెము క్రిందికి దిగెను. తథాప్యుగ్రతేజసన్ నిర్ధూతస్తస్య తేజస పత్రగృహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృతోభవత్. మహా తేజస్శాలి అయినను హనుమంతుడు ఆ రావణుని తేజస్సు ముందు నిలువజాలని వాని వలె అతని చేష్టలు గమనించుటకై ఆకుల చాటున ఒదిగి ఉండెను. స తామసితకేశాంతం శుశ్రోణీం సంహతస్తనీం దిదృక్షు రసితాపాంగీం ఉపావర్తత రావణః. నల్లని కురులు గలదియు చక్కని కటిప్రదేశము గలదియు వక్షస్థలమును అనువుగా సర్దుకొని కూర్చొని ఉన్నట్టుదియు నేత్ర సౌందర్యము గలదియు అయిన సీతాదేవిని చూడదలిచిన వాడై ఆ రావణుడు ఆమెను సమీపించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 18 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 18వ సర్గము.